మన ప్రభువును రక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు మరొకసారి నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఆదివార దినమున కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానించుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా యేసు ప్రభువానికి వందనాలు. మా మహిమగల తండ్రివి, సజీవుడవు, సర్వోన్నతుడవు, సర్వాధికారి నాయన, జీవము గల యేసయ్యానికి స్తోత్రం. తండ్రి, ఈ యొక్క ఆదివార దినమును ప్రభువా మీ కృప తోడుగా ఉంచండి. తండ్రి, ఎంతమంది ప్రభువా నాయన ఈ యొక్క మాటలు వింటూ ఉన్నారో వారందరికీ మీ ఆశీర్వాదం కలుగ చేయండి. ఈ కరోనా కారణముగా ప్రభువా అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. అయినప్పటికీ నీకు స్తోత్రం నాయన. ప్రభువా, సువార్త ప్రకటించబడుతూ ఉన్నది, అనేకులకు రక్షణ కలుగ చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, మీ కృప తోడుగా ఉంచండి, మీ అభిషేకం అనుగ్రహించండి. ప్రభువా, మీరు మాట్లాడండి. ఎవరైతే ఈ మాటలు వింటున్నారో ప్రభువా, వారితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నెమ్మది, ఆదరణ, సమాధానం కలుగ చేయండి, సహాయం చేయండి. ప్రభువా, మీరే కృప చూపి సహాయం చేసి మహిమ పొందమని నజరేయుడైన యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. ఈ దినాన మన యొక్క అంశం ఏంటంటే ఏది సత్యం. ఈ దినాల్లో ఏది సత్యమో ఏది అసత్యమో ఎవరు కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితులుగా ఉంటా ఉన్నాయి. అయితే ప్రభు అంటున్నాడు, నేను సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చి తిని అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోహాను సువార్త 18వ అధ్యాయము, యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వాక్యంలో మనం గనక గమనించినట్లయితే పిలాతు అంటున్నాడు, యేసు ప్రభు నీవు రాజువా అంటున్నాడు. అయితే ప్రభు అంటున్నాడు, నీవన్నట్టు నేను రాజునే. అయితే సత్యమును గురించి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినును అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గమనించండి, ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే ప్రభు అంటున్నాడు, సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటానికి నేను వచ్చాను అంటున్నాడు. అయితే సత్య సంబంధి అయినటువంటి ప్రతి ఒక్కరూ కూడా నా మాట వింటారు. అయితే సత్యం అంటే ఏంటి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వాక్యంలో కనుక గమనించినట్లయితే, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క వాక్యమే సత్యము. వాక్యం అంటే ఏంటి? చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయంలో అంటాడు, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏంటంట? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే వాక్యము ఏమైనది? దేవుడై ఉన్నాడు. కనుక సత్యమే, వాక్యమే సత్యము అంటున్నాడు. సత్యం అంటే ఏంటి? దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అయితే ఈ యొక్క సత్యము అనేటువంటిది దూరముగా ఉన్నది, లోతుగా ఉన్నదని వాక్యం తెలియజేస్తా ఉంది. ప్రసంగి గ్రంథంలో కనుక మనం గమనించినట్లయితే, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయంలో
24వ వాక్యంలో అంటున్నాడు, సత్యమైనది దూరముగాను బహు లోతుగాను ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంట? సత్యము అనేటువంటిది అది దూరముగా ఉంటుందంట. ఎందుకంటే చూడండి, ఈ సత్యం అనేది నిజం అనేది సామాన్యంగా త్వరగా తెలియదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది కూడా ఏంటి? లోతుగా ఉంటుందంట. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఒక తప్పు జరిగిందనుకోండి, లేదు ఏదైనా హత్య జరిగిందనుకోండి, అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేటువంటి విషయం త్వరగా తెలిసిపోతుందా? తెలీదు. దాన్ని ఏం చేస్తారు? పరిశీలన చేస్తారు, లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఈ పోలీసులు వీళ్ళందరూ కూడా కలిసి అసలు ఇది నిజమా కాదా, ఈ హత్య జరిగిందా లేదా, ఇది నిజంగా చెప్తున్నట్టుగా ఉందా లేదా, లేకపోతే అబద్ధం చెప్తున్నారా, ఇవన్నీ కూడా పరిశీలన చేయాలంటే లోతుగా వెళ్ళాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే సత్యాన్ని తెలుసుకోవాలంటే లోతుగా వెళ్ళాలి. ఈ లోతుగా వెళ్ళాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలనగా తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడే సత్యము కాబట్టి ఈ సత్యము ఏమిటి అనేది తెలుసుకోవాలి అంటే లోతుగా పరిశీలన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి. మరి పాల్ యాంగిచో అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆ యొక్క మరి సౌత్ కొరియాలో ఆయన యొక్క కుటుంబం ఎటువంటిదంటే, ఆయన కుటుంబము ఆ యొక్క బుద్ధుడిని దేవుడిగా భావించి సేవించేటువంటి ఆ కుటుంబంలో ఈయనకేం సంభవించిందంటే, ఆయనకంట మరి బ్లడ్ క్యాన్సర్, రక్తం కక్కుకుంటున్నాడు, జ్వరం వస్తూ ఉంది. ఏమి కూడా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా వైద్యం అనేది పనిచేయటం లేదు. చనిపోదాము అని చెప్పి ఆయన నిర్ణయం చేసుకుని ఆయనంట పట్టాల మీద తలబెట్టి ఆత్మహత్య చేసుకుని చనిపోదామని చెప్పి బయలుదేరి వెళ్తున్నాడు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయనకంట ఒకనాడు ఒక చిన్న పిల్లొచ్చి బైబిల్ ఇచ్చిందంట. అది కూడా కొత్త నిబంధన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ కొత్త నిబంధనలో ఏముంటది? 4 సువార్తల్లో కూడా యేసు ప్రభువు గురించి ఉంటుంది. ఆయన జీవితం, ఆయన చేసిన కార్యాలు, ఆయన చెప్పిన మాటలు, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం, ఇవన్నీ ఉంటాయి. ఆయన చేసిన స్వస్థతలు, అద్భుతాలు, హల్లెలూయా. చిన్నపిల్ల వచ్చి ఆ బైబిల్ ఇస్తే ఆయన అంటే ఇసిరికొచ్చాడంట. ఏంటి ఇది ఇస్తున్నావు, ఈయన మా దేవుడు కాదు అని చెప్పి ఆయన విసిరికొచ్చాడంట. ఆ తర్వాత చూడండి, ఎందుకనో ఆయనకి చదవాలనేటువంటి మనసు వచ్చింది. మనసు వచ్చినప్పుడు ఆయన తీసి చదువుతూ ఉన్నప్పుడు యేసు ప్రభువు స్వస్థపరిచినటువంటి భాగం ఆయనకు కనబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈయన ఎవరో స్వస్థత కలుగ చేస్తాడట అని చెప్పి ఆయన ఆసక్తి కలిగి సత్యమును గూర్చి లోతుగా తెలుసుకోవాలి. ఈ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలి, ఆ పాపని అడగాలి అని చెప్పి ఆ పాప మళ్ళా వచ్చిందంట. ఆ పాపను అడిగితే ఆ పాప ఒక దైవజనులకు పరిచయం చేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు యేసు ప్రభువును గూర్చినటువంటి ఆ సత్యాన్ని ఆయన తెలుసుకొని ఆయన ఎంతగానో యేసే నిజమైన దేవుడని, సత్యవంతుడైన దేవుడని తెలుసుకొని, అంతేకాదు
ఎప్పుడైతే ఆయన యేసు ప్రభువుని విశ్వసించాడో ఆయన రోగం మాయమైపోయిందండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే సత్యవంతుడైన దేవుడు స్వస్థపరిచే దేవుడు. స్వస్థపరిచేటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారా లోకంలో? ఆలోచన చేస్తే ఎవరు లేరు. యేసయ్య మాత్రమే స్వస్థత కలుగ చేయగలడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే అబద్ధం అంట రెక్కలు కట్టుకొని వస్తుందండి. అబద్ధం. మరి సత్యం కుంటుకుంటూ నడుస్తుందంట అది. అందుకే పెద్దవాళ్ళు ఏమంటారు? నిజం నిలకడగా తెలుస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాడు ప్రపంచంలోనే పెద్ద సంఘం అయింది. పాల్ డేవిడ్ యాంగి చో అని. నిజంగా ఎంత గొప్ప దైవజనుడు అయ్యాడంటే సత్యాన్ని తెలుసుకున్నాడు గనుక దాన్ని గట్టిగా పట్టుకున్నాడు. ఆయన దాన్నే ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ సత్యాన్ని తెలుసుకున్నటువంటి వారు అనేకులు మేలు పొందారు, అనేకులు స్వస్థత పొందారు, అనేకులు విడుదల పొందారు, అనేకులు రక్షణ పొందారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సత్యము అనేటువంటిది మనం ఎప్పుడు కూడా మన జీవితంలో కలిగి ఉండాలి. అయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వాక్యంలో ఈ రీతిగా రాయబడి ఉంటున్నది. మనము ఒకరికొకరము అవయవమై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంట? మీరు అబద్ధమాడటం మానుకొని, ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే విశ్వాసులు కూడా అబద్ధం ఆడతారు. ఒక సహోదరుడు మందిరానికి వెళ్తాడు. అయితే విశ్వాసి రక్షణ పొందాడు, వారం చర్చికి వెళ్తాడు. కానీ మనోడు చేసేది ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం. పాస్టర్ గారు ఆయన సంగతి తెలిసి అడిగాడంట, బ్రదర్ మనకి చర్చి కట్టుకోవటానికి స్థలం కావాలి, మరి దాని రేట్ ఎంత ఉంటుందంట ఒక గజం అని చెప్పి అడిగితే, పాస్టర్ గారు గజం 50,000 ఉంటుంది, అది కూడా మందిరానికి కాబట్టి తక్కువకి ఇప్పిస్తాను అని చెప్పి అన్నాడంట. సరేనని చెప్పి ఈ దైవజనుడు ఇంటికి వెళ్ళిన తర్వాత, ప్రభువా మందిరానికి స్థలం కావాలి, మరి తెలిసిన సహోదరుని అడిగితే గజం 50,000 అంటున్నాడు, ఏంటి ప్రభువా అని అంటే, పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడంట, గజం 10,000. ఎంతంట? 10,000 అన్నప్పుడు దేవుని మాటను పట్టుకొని తర్వాత మరి ఆదివారం వచ్చినప్పుడు, చర్చికి వచ్చినప్పుడు ఆ సహోదరుడిని అడిగితే సహోదరుడు అన్నాడంట, ఈ పాస్టర్ గారు గట్టిగా అడిగాడు, బ్రదర్ సరిగా చెప్పండి, మీరు సత్యం చెప్పండి, మీరు అబద్ధం ఆడద్దు, అది దేవుని పని కొరకు అంటే అంటున్నాడు,
పాస్టర్ గారు, నేను ఎట్టోగట్ట నేను వాళ్ళతో మాట్లాడి ఒక 25,000 కన్నా, గజం 25,000 కన్నా నేను ఇప్పిస్తాను అని చెప్పాడు. అయితే దేవుడు చెప్పాడు కదా, పరిశుద్ధాత్మ దేవుడు, అది 10,000 ఈయన అంటున్నాడు, నువ్వు నిజం చెప్పు, ఇదిగో నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు, జాగ్రత్త, దాని అస్సలు ధర అంతా నీకు తెలుసు, కానీ నువ్వు అబద్ధం ఆడుతున్నావు అని గద్దించినప్పుడు ఆ సహోదరుడు అంటున్నాడు, పాస్టర్ గారు క్షమించండి, దాని ధర 10,000. మరి ముందెందుకు చెప్పలేదు? పాస్టర్ గారు, నేను చేసే పని ఏది కదండి. ప్రియా దేవుని బిడ్డలారా, గమనించండి, ఏంటంటే అబద్ధం ప్రతి విషయంలో కూడా. సత్యము పలకాలి అంటే సాతాను పలకలేదు. ఎందుకంటే సాతాను సత్య సంబంధి కాడు, వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు. ఆ మోసం చేశాడు, ఇది నిజమా అంటున్నాడు, అనుమానం పెట్టాడు, ఇదిగో దేవుడు చెప్పింది అబద్ధం అంటున్నాడు, నమ్మించాడు. కనుకనే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో కూడా ప్రజలు అబద్ధాన్ని సులువుగా నమ్ముతారు కానీ నిజాన్ని నమ్మరు, నిజం చెప్పినా నమ్మరు. ఎందుకంటే పౌలు చెరసాలలో ఉంచబడ్డాడు, సైనికుల మధ్య కాపలా ఉంచబడ్డాడు. కానీ సంఘము అక్కడ ప్రార్థన చేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘము ప్రార్థన చేస్తూ ఉంది, పాస్టర్ గారు చెరసాలలో ఉన్నాడని, జైల్లో ఉన్నాడు, విడిపించు ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. కానీ దేవుడు ప్రార్థన ఆలకించి పేతురు దగ్గరికి దూతను పంపించాడు. ఆ దూత వాళ్ళందరికీ కూడా నిద్ర కలుగజేసి, ఈ యొక్క పేతురు సంఖ్యలు ఊడి పడిపోయినాయి. దూత వెళ్ళగానే పేతురు వెళదామని చెప్పి ఆ యొక్క తలుపులన్నీ దాటుకుంటా బయటకు వచ్చేసిన తర్వాత అదంతా కల అనుకుంటున్నాడు పేతురు. బయట విడిచిపెట్టి దూత వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ప్రార్థన చేస్తున్న ఇంటి దగ్గరికి వచ్చాడు పేతురు. తలుపు కొడుతూ ఉన్నాడు కానీ తలుపు తీయటం లేదు. ఎందుకంటే రహస్యంగా ప్రార్థన చేస్తున్నారు. ఏ సైనికులు వచ్చి మమ్మల్ని పట్టుకుపోతారో, మమ్మల్ని ఎక్కడ చెరసాలలో వేస్తారో భయం. కానీ ఒక చిన్నది, హృదయ అనేటువంటి ఒక చిన్నది పేతురు స్వరాన్ని గుర్తుపట్టి, పేతురు తాతయ్య వచ్చాడు అని చెప్పి పోయి చూసి, పేతురుని చూసి సంతోషపడి వచ్చి వెళ్ళక చెప్తుంటే వాళ్ళు అంటారు, కాదు, పిల్ల నిజం చెబుతుంటే వీళ్ళంటారు నువ్వే దెయ్యాన్ని చూశావు. ఆయన ఎక్కడో చెరసాలో, ఈ దేనికోసం ప్రార్థన చేస్తున్నారు? విడిపించు విడిపించు విడిపించు. కానీ ప్రార్థనకు జవాబు వస్తే నమ్మకం లేదు. చిన్నపిల్ల నమ్మింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే పిల్లలకు తెలియదు కదా ఆ పిల్లలు. కానీ ఇప్పుడు జనరేషన్ వేరు, సులువుగా అబద్ధం ఆడేస్తారు. కాస్త తెలిస్తే చాలు అబద్ధం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఆ చిన్నపిల్ల నిజం చెప్తా ఉంటే వాళ్ళు నమ్మలేకపోయారు. తర్వాత గట్టిగా చెప్తూ ఉన్నప్పుడు వచ్చి తలుపు తీసి చూస్తే పేతురు ఎదురుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు వారు నమ్మారు. నిజం అనేది ఎవరు కూడా త్వరగా నమ్మరు. అబద్ధం అయితే
నమ్మేస్తారు. సపోజ్ ఆ పిల్ల ఇదిగో బయట సైనికులు ఉన్నారు అంటే నమ్మేస్తారు, భయపడి పారిపోతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే వాక్యం చెప్తుంది, మీరు అబద్ధం ఆడటం అని ప్రతివాడు పొరుగువానితో సత్యమే మాటలాడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే అందుకే అంటున్నాడు, ఈ ఎఫెసీయులకు రాసిన పత్రికలోని 4వ అధ్యాయం 15వ వాక్యంలో అంటున్నాడు, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయముల్లో ఎదుగుదాము అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే క్రీస్తు వలె ఉండుటకు అంటున్నాడు. యేసయ్య ఎప్పుడన్నా అబద్ధం చెప్పాడా? ఎందుకని? ఆయన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబద్ధం ఆడటానికి ఆయన నరుడు కాడు. ఆయన చెప్పేది ఏది అబద్ధం కాదు, ఆయన చెప్పేదంతా నిజమే. కనుక మనము కూడా ఆ యేసయ్య ఏ రీతిగా ఉన్నాడో ఆ రీతిగానే ఉండాలి, అన్ని విషయాల్లో ఎదగాలి అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే అసలు నిజం చెప్తే ప్రయోజనం ఏంటి? పేతురు కూడా అబద్ధం ఆడాడు. ఆయన ఎవరో నాకు తెలియదు, ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారు, అక్కడ ఉంది నేను కాదు అని చెప్పి పేతురు అబద్ధం ఆడుతున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే నిజం చెప్తే ఏం జరుగుద్ది? ఆయన్ని కూడా పట్టుకుపోతారు. అందుకని అబద్ధం ఆడాడు. కానీ బైబిల్ చెప్తా ఉంది, సత్యము వలన అంటే నిజం చెప్పడం వలన ప్రయోజనం ఏమైనా ఉందా అంటే వాక్యం చెప్తా ఉంది. యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వాక్యంలో కనుక గమనించినట్లయితే, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయనని చెప్పగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సత్యం ఏం చేస్తుందంట? స్వతంత్రులు చేస్తుందంట. హల్లెలూయా. ఏం చేస్తుంది? స్వతంత్రులు చేస్తుంది. అంటే ఒకళ్ళ కింద బానిసగా ఉండవలసినటువంటి అవసరత లేదు. ఎందుకంటే చూడండి, సత్యాన్ని తెలుసుకున్నప్పుడు స్వాతంత్ర్యం వస్తుంది. పేతురు ఆ ప్రజల గురించి బోధిస్తూ అంటాడు కదా, మూర్ఖులకు ఈ తరం వారికి వేరే మీరు రక్షణ పొందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతివాడు కూడా యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందండి, మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందండి అని చెప్పినప్పుడు 3000 మంది బాప్తిస్మం పొందారండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, వాళ్ళందరూ కూడా సత్యాన్ని తెలుసుకొని స్వతంత్రులుగా మార్చబడ్డారు. ఈ దినాల్లో చాలా మందికి స్వాతంత్ర్యం లేదు. పేరుకి భక్తి చేస్తున్నాం అంటున్నారు కానీ ఇంకా సాతాను చెరలోనే ఉంటున్నారు. వాళ్ళకు స్వాతంత్ర్యం అనేది లేదు. ఎందుకంటే సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. హల్లెలూయా. ఏంటి సత్యం? ఏంటి? దేవుడే సత్యం. ఆయన ఏం చెప్పాడు? మార్కు 16:16 అన్నాడు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి
శిక్ష విధింపబడును. ఆ సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళు రక్షణ పొందుతారు, బాప్తిస్మం పొందుతారు. కానీ చాలామంది స్వతంత్రులు కాలేకపోతున్నారు. విశ్వాసులు స్వతంత్రులు కాలేకపోతున్నారు. కొంతమంది సేవకులు కూడా స్వాతంత్రులు కాలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళొక సంస్థకు లోబడి వాళ్ళు ఇచ్చే ధనం కొరకు ఆశపడి వాళ్ళ పని చేస్తూ ఉంటారు. మొన్న వచ్చినటువంటి దైవజనుడు చెప్తున్నాడు కదా, ఆయన క్షుద్ర మాంత్రికుడిగా ఉంటూ దేవుని చేత పట్టబడి దేవునిలో ఉన్న సత్యాన్ని తెలుసుకొని, ఏం తెలుసుకున్నాడు ఆయన? సత్యం. అంతకాలం కూడా అసత్యంలో ఉన్నాడు ఆయన. 500 క్షుద్ర శక్తులతో సహవాసం చేసి అదే జీవితం అనుకున్నాడు. కానీ సత్యం తెలుసుకున్న తర్వాత సత్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. కానీ చెప్తున్నాడు కదా, నేను ఎక్కడ సాక్ష్యం చెప్తామని వెళ్ళినా, సత్యం ప్రకటిద్దామని వెళ్ళినా ఏదో ఒక ఆటంకం. నిజమే. ఈ ఊర్లో కూడా ఆ సాక్ష్యం వినబడనీయకుండా చేసింది సాతాను. సత్యాన్ని తెలియజేయటానికి దేవుడు పూనుకుంటే వాడు అడ్డగిస్తూ ఉన్నాడు. కానీ ఒక్కనాటికైనా సత్యము తెలియకుండా మానదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆ దైవజనుడు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో నేను సత్యము ప్రకటిద్దామని ప్రయాసపడుతూ ఉంటే, సరే దేవుని గురించి తెలుసుకోవటానికి ది పెంతెకొస్తు అనేటువంటి ఆ సహవాసంలో వాళ్ళ కింద ఉంచు ఉన్నప్పుడు నేను స్వతంత్రుడిగా లేను. ఎందుకంటే ఈయన ఎక్కడన్నా సాక్ష్యం చెప్పడానికి వెళదామన్నప్పుడు వాళ్ళ మీటింగ్ ఉంటుందంట. వాళ్ళు అంటారంట, మానే ఈ మీటింగ్ ముఖ్యం నీకు, అది కాదు అంటారంట. అయితే ఆ మీటింగ్కి హాజరైనందుకు ఆయనకి 200 ఇస్తారంట. కానీ దైవజనుడు చెప్తున్నాడు కదా, నేను స్వతంత్రుడనై, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, సత్యము ప్రకటించటానికి నేను స్వతంత్రుడనై సంవత్సరం అవుతుంది. ఇప్పుడు నాకు వాళ్ళ నాయకులు కాదు, నన్ను రక్షించిన నా యేసే నాయకుడు, నాకు నాయకుడు. హల్లెలూయా. ఇంతకాలం ఆయనకి ఏం లేదు, స్వాతంత్ర్యం లేదు. కానీ ఎప్పుడైతే సత్యాన్ని తెలుసుకున్నాడో స్వతంత్రుడైపోయాడు. నా యేసే నా నాయకుడు అన్న విషయాన్ని ఎప్పుడైతే తెలుసుకున్నాడో స్వతంత్రుడైపోయాడు. నేను కూడా హైదరాబాద్లో ట్రైనింగ్ చేసిన తర్వాత, ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ఆ సంవత్సరానికి నాకే ఫస్ట్ ప్లేస్ వచ్చింది. అందువల్ల వర్షిప్ నడిపించడం కానీ, వాక్యం చెప్పడం కానీ, ఏ విషయంలో కూడా నన్ను ఒక లీడర్ని చేయాలని వాళ్ళు ఏం చెప్పారంటే ఒక ఆశ చూపించారు నాకు. వాళ్ళ కిందే ఉంచుకొని వాళ్ళ సంస్థలో పని చేయటానికి వాళ్ళు నన్ను ఆశ చూపించారు. ఏమిటి ఆశ? మెదక్ చర్చిలో నన్ను పాస్టర్గా వేస్తానన్నారు. కానీ నా దేవుడు గొప్పవాడు, హల్లెలూయా. నా దేవుడు ప్రేమ గలవాడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు. దేవుని చిత్తాన్ని విచారించినప్పుడు ఆయన అన్నాడు కదా, ఇదిగో నీ పని ఇక్కడ కాదు, వేరొక చోట ఉంది. వీళ్ళ కింద నువ్వు బానిసగా ఉండకూడదు, నేనే నీకు నాయకుడిని, నేను చెప్పినట్టుగా నువ్వు చేయాలి అని చెప్పి ఆయన తెలియజేసింది ఏంటంటే, నీ సంఘము ఒక కాలువ కట్ట పక్కనే ఉంటుంది, అక్కడికి వెళ్ళు అన్నాడు.
ఎక్కడుందయ్యా అని వెతుక్కుంటా వస్తే ఈ చింతలపూడిలో కనపడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, చాలా మంది స్వతంత్రులు కాలేక ఈ లోక సంబంధమైన నాయకుల చేతి కింద ఉంటూ వాళ్ళ యొక్క సొంత ప్రయత్నాలు కూడా ఫలింపనీయకుండా చేస్తున్నటువంటి నాయకుల కింద ఉంటూ అణిగిపోతా ఉన్నారు. చాలా మంది దైవజనులు స్వతంత్రులు కాలేకపోతున్నారు. యేసు ప్రభుని వారికి నాయకుడిగా ఉంచుకోలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, గమనించండి, మనము స్వతంత్రులుగా కావాలి. అదే దేవుని యొక్క ఆశ. స్వతంత్రులుగా చేయటానికే, స్వాతంత్ర్యం కలుగ చేయటానికే, సాతాను యొక్క బారి నుంచి విడిపించటానికే, ఈ యొక్క పాప లోకములో ఉన్నటువంటి ప్రతి అలవాటు నుండి విడిపించటానికే ఆయన వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకంటున్నాడంటే, మీరు నా మాట వింటే, నా వాక్యం ముందు నిలిచిన వారైతే నాకు శిష్యులవి ఉంటారు, సత్యమును గ్రహిస్తారు, మీ స్వతంత్రులు అవుతారు అని చెప్పాడు. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వాక్యంలో అంటాడు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడగండి, అప్పుడు మీకు అది అనుగ్రహింపబడును అంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా యందు మీరును మీ యందు నా మాటలను. మనము యేసయ్యలో ఉండాలి. యేసయ్య మాటలు మనలో క్రియ చేయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏదైతే ఆయన చెప్పాడో ఆ ప్రకారంగా చేయటానికి మనం ఎప్పుడైతే సిద్ధపడతామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? స్వతంత్రులుగా చేస్తాడు. మనం ఏది అడిగితే అది ఇస్తాడంట. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే చూడండి, ఇక్కడ యోహాను రాసినటువంటి 3వ పత్రికలో గాయు అనేటువంటి ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆయన గురించి యోహాను సాక్ష్యం ఇస్తూ అంటాడు కదా, యోహాను 3వ పత్రికలో యోహాను రాసినటువంటి ఈ 3వ పత్రికలో అంటాడు, ప్రియుడా, పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి రాయినది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమని తెలిసిందంట ఈ యొక్క యోహానుకి? ఈ యొక్క ధనవంతుడైనటువంటి ఈ గాయు అనేటువంటి వ్యక్తి కానీ, ఆయన యొక్క శిష్యులు కానీ, ఆయనను ఆత్మీయ తండ్రిగా భావించేటువంటి విశ్వాసులు కానీ ఎలా నడుచుకుంటారంట? సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతకంటే వేరే సంతోషం నాకేది లేదు అంటున్నాడు యోహాను. అంతేనండి, ప్రతి ఆత్మీయ తండ్రి కూడా తన పిల్లల గురించి కోరుకునేది ఏంటంటే సత్యములో నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సత్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. ఏమిటి సత్యం? యేసయ్యే సత్యం. యేసయ్య చెప్పే మాటలే సత్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా ఈ దినాల్లో కొంచెం బాధ కలిగించేటువంటి విషయం ఏంటంటే,
ఎవరైనా మరి విశ్వాసులకి ఫోన్ చేస్తే వినపడేటువంటి పాట ఏంటంటే కాలర్ ట్యూన్ వినపడుతుంది. వాళ్ళు ఫోన్ చేస్తే రింగ్ అవటానికి కాలర్ ట్యూన్ ఒకటి వినపడుతుంది. అదేంటయ్యా అంటే సినిమా పాట. వాస్తవానికి వీళ్ళేంటి, మేము కూడా ప్రార్థన చేస్తున్నాం, మేము కూడా యేసు ప్రభువుని అనుసరించి నడుచుకుంటున్నాం, సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నాం అని ఒక ముసుగేసుకుంటారు. ముసుగు తీస్తే అంతా బట్టపైలే. ప్రియా దేవుని బిడ్డలారా, నీవు సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నావంటే నీ స్టేటస్ చూస్తే అర్థమవుతుంది నువ్వు సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నావో లేదో. సహోదరుడు ఈ మధ్యకాలంలో ఒక సాక్షించి పెట్టాడు. ఆ సహోదరుడి గుంటూరు, మరి చాలా తిరుగుబోతుగా తాగుబోతుగా ఉండేవాడిని, కానీ నేను నా తల్లిదండ్రులు చెప్పినా కూడా నేను మారలేదు. వాళ్ళు ఎన్నోసార్లు చెప్పారు, కానీ నా అలవాట్లు నేను మానుకోలేదు. చివరికి నేను ఒక ఆత్మీయ నాయకుడి దగ్గరకు వెళ్ళినప్పుడు, అక్కడ ప్రార్థనలో పాల్గొన్నప్పుడు ఆ దేవుడు నన్ను దర్శించాడు. ఆ సత్యం అనేది ఏంటో నేను తెలుసుకున్నాను, నా జీవితం మారిపోయింది అని చెప్పి ఆ సహోదరుడు సాక్ష్యం పెట్టాడు. ఆ సహోదరుడు స్టేటస్ చూస్తే దైవిక సంబంధంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ కొంతమంది ఇదిగో మేము కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నాం, యేసు ప్రభువుని ఆరాధిస్తున్నాం అని చెప్పి పైకి మాట్లాడుతూ ఉన్నారు, కానీ వాళ్ళ స్టేటస్ చూస్తే చాలా బాధేస్తుంది. అన్ని సినిమా పాటలే, ఆ వీడియోలే. ఏమిటి నీ బ్రతుకు? సత్యం అనేది నువ్వు అనుసరించి నడుచుకుంటున్నావా లేదా? అది నీ ఆత్మీయ తండ్రి చూసినప్పుడు ఆత్మీయ తండ్రికి ఎంత బాధ అర్థం చేసుకుంటున్నావా? ప్రియా దేవుని బిడ్డ, నీవు మారాలి, సత్యాన్ని అనుసరించి నువ్వు నడుచుకోవాలి. అదే నీకు ఆశీర్వాదం. వేషధారిగా నువ్వు ఉండొద్దు. వేశ్య అయినా సరే సత్యము తెలుసుకొని దేవుని వైపు తిరిగితే పరలోక రాజ్యంలో స్థానం ఉందంట, కానీ వేషధారికి స్థానం లేదంట. జాగ్రత్త. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే తిమోతికి రాసిన మొదటి పత్రికలో, తిమోతికి రాసినటువంటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వాక్యములు అంటాడు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వాక్యం అంటున్నాడు, ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవల్లని ఇచ్ఛయించుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క కోరిక ఏంటంటే మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి అని అంట. దేవుడిది ఎంత గొప్ప ఆశ అండి. వీళ్ళు వాళ్ళని లేదు, ఆ కులం ఈ కులం అని లేదు, ఆ జాతి ఈ జాతి అని లేదు, మనుషులందరూ అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనుషులందరూ కూడా రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము అంటే ఏంటి? సత్యం అంటే ఏమనుకున్నావు? వాక్యం. వాక్యమే సత్యం.
ఆ వాక్యమే దేవుడు. కనుక దేవుని గూర్చినటువంటి అనుభవ జ్ఞానం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలి అంటే ఆయనతో సహవాసం చేయాలి. యేసయ్య గురించి నువ్వు తెలుసుకోవాలి అంటే యేసయ్యతో సహవాసం చేయాలి. యేసయ్యతో సహవాసం చేస్తే అప్పుడు నీకు తెలుస్తుంది ఆయన ఎటువంటి వాడో, ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో, ఆయనలో ఉన్న మంచితనం ఏంటో, ఆయన ద్వారా వచ్చేటువంటి మేలేంటో, ఇవన్నీ నువ్వు గ్రహించగలవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది ఇది తెలియక, ఈ అనుభవ జ్ఞానం లేక రక్షణ పొందటం లేదు. మేలు చేసే దేవుణ్ణి దూరంగా పెడతా ఉన్నారు. ప్రియ దేవుడు బిడ్డ, ఆయన నిన్నెంతగానో ప్రేమిస్తున్నాడు, ఎంతగానో నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నువ్వు రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని ఆయన ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు. కానీ నువ్వు దూరంగా ఉంటున్నావు. ఆయన నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. నీకు సహాయం చేయాలని, నీకు విడుదల కలుగ చేయాలని, నిన్ను స్వతంత్రులుగా చేయాలని ఆయన నిన్ను ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. నువ్వు ఆయన మాటకు లోబడితే, సత్యాన్ని నువ్వు గ్రహిస్తే, నీవు రక్షణ పొందితే నిశ్చయముగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ యోహాను రాసిన మొదటి పత్రికలో, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వాక్యంలో అంటాడు, నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? ఆత్మ సత్యము అంటున్నాడు. అంటే దేవుని ఆత్మ నిజమైంది. సాక్ష్యం పలికేది దేవుని ఆత్మే. ఆయన నీళ్ల ద్వారాను రక్తం ద్వారాను వచ్చాడు అని చెప్తుంది. ఆయన యోర్దానులో బాప్తిస్మం ఇచ్చే యోహాను ద్వారా బాప్తిస్మం పొందాడు నీళ్లలో. ఇది సత్యమా కాదా? ఆయన అనేకుల పాప క్షమాపణ నిమిత్తం తన రక్తమంతా కార్చాడు. ఇది సత్యమా కాదా? అందుకే ఆయన నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చాడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆత్మ సత్యము అంటున్నాడు. చాలా చోట్ల పరిశుద్ధాత్మని నమ్మరు, పరిశుద్ధాత్మని నమ్మరు. మరి నీవు పరిశుద్ధాత్మను నమ్మకపోతే నీవు సత్య సంబంధివేనా? ఒకసారి ఆలోచన చేయి. దేవుడు నమ్ముతున్నావు, మంచిదే. దయ్యాలు కూడా నమ్ముతున్నాయండి, హల్లెలూయా. కానీ దయ్యాలు వణుకుతున్నాయి, దయ్యాలు సాక్ష్యం చెప్తున్నాయి, కానీ నీకు మాత్రం భయం లేదే, నీవు ఒప్పుకోవటం లేదే, ఆత్మను గురించినటువంటి ఆ జ్ఞానం నీకు లేదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆత్మ సత్యము అంటున్నాడు. ఈ పరిశుద్ధాత్మ ద్వారానే సమస్త కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఆ ఆత్మనే యేసు ప్రభువును గురించినటువంటి సాక్ష్యం ఇస్తా ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే చూడండి, అందుకే ఏమంటున్నాడంటే, ఇదిగో ఆయనను ఆరాధించేవాడు ఆత్మతో సత్యముతో ఆరాధించాలంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యోహాను సువార్త 4వ అధ్యాయంలో, యోహాను సువార్త
4వ అధ్యాయంలో 23, 24 వచనాలు అంటాడు కదా, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెనన్ను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఆత్మ గనుక అంటున్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మ ఉన్నాడు. అంతకుముందు ఏమన్నాడు? వాక్యమే దేవుడు అన్నాడు. ఎక్కడేమంటున్నాడు? ఆత్మ దేవుడు అంటున్నాడు. అసలు మన యొక్క అంశం ఏంటి? సత్యం. సత్యమే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని విధాలుగా చెప్పుకున్నా దేవుడే. దేవుడు ఒక్కడే, ఆయనే యేసు క్రీస్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనే సత్యవంతుడైన దేవుడు. అయితే ఆయనను ఆరాధించే వాళ్ళు ఎలా ఆరాధించాలంట? ఆత్మతోనూ సత్యముతోనూ. ఆత్మ ఎలా వస్తుంది? మారు మనసు పొందాలి, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందాలి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. సత్యం అంటే ఏంటి? దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ సత్యం ఏంటి? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు అనేది సత్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలి? మారు మనసు పొందాలి, బాప్తిస్మం పొందాలి, ఆత్మాభిషేకం పొందుకొని ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, అంతేకాదు సత్యవాక్యాన్ని సరిగా బోధించాలని. ఏ వాక్యం? సత్యవాక్యం. ఈ దినాల్లో సత్యవాక్యం కరువైపోయింది. ఒక మాట తీసుకుంటారు, ఒక వాక్యం తీసుకొని ఇదేంటి? పెట్టకథలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రజలకు కూడా ఏం కావాలి? కల్పనా కథలు కావాలంట. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రికలో తిమోతికి రాసిన 2వ పత్రిక 15వ వాక్యాన్ని కనుక మనం గమనించినట్లయితే, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరచుకుంటకు జాగ్రత్త పడము, అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. మరి తిమోతికి పౌలు గారు పత్రిక రాస్తూ ఆయన హెచ్చరిస్తూ అంటున్నాడు కదా, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరచుకోవడం జాగ్రత్త పడు అంటున్నాడు. హల్లెలూయా. ఏంటంట? సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించాలంట. సత్యవాక్యం అంటే అపోస్తలుల యొక్క బోధ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏంటది? అపోస్తలుల యొక్క బోధ. అపోస్తలుల బోధ ఒకటే. నువ్వు మారు మనసు పొందాలి, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందాలి, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవాలి, ప్రభు యొక్క శరీరాన్ని రక్తాన్ని పుచ్చుకోవాలి, అంటే రొట్టె విరవాలి, పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉండాలి, ప్రార్థన కలిగి ఉండాలి.
ప్రార్థన ఎడతెగక కలిగి ఉండాలంటాడు. ప్రభు రాకడ వరకు నమ్మకంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి. మరి సత్యవాక్యాన్ని సరిగా బోధించాలి. ఈ యొక్క అంత్యకాలంలో కల్పనా కథల వైపు చెవి ఎక్కుతారంట ప్రజలు. అట్టి వాటికి విముఖుడవై ఉండు అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటది? కల్పనా కథలు. పిట్ట కథలు చెప్పేవాళ్ళు అంటే జనానికి చాలా ఇష్టం. ఆ సంఘాల్లో అయితే అబ్బో వేల కొలది ప్రజలు ఉంటారు. సత్యవాక్యాన్ని బోధించేటువంటి దగ్గర ఎంతమంది ఉంటారు? 30 మందో 40 మందో. కారణం ఏంటంటే కల్పనా కథలు కావాలి. కథలంటే చెవు కోసుకుంటారు. అయితే అట్టి వాటికి విముఖుడవై ఉండమంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము సత్యమును గురించినటువంటి అనుభవ జ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఏది సత్యమో మనం తెలుసుకోవాలి, ఏది అసత్యమో తెలుసుకోవాలి. ఏది సత్యం? ఏదైతే మన కంటికి కనబడతా ఉన్నదో అదే సత్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కంటికి కనబడుతున్న కార్యాలు సత్యం. యేసు ప్రభు ద్వారా ఎన్ని అద్భుతాలు మనం చూస్తూ ఉన్నాం, ఎన్ని మేళ్ళు మనం పొందుకుంటూ ఉన్నాం, ఎన్నెన్నో కార్యాలు మనం చూస్తూ ఉన్నాం. కానీ నమ్మలేకపోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయనది ఒకటే ఆశ, నువ్వు రక్షణ పొందాలి, సత్యమును గుర్చినటువంటి అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి, సత్యవాక్యాన్ని బోధించాలి, సత్యవాక్యాన్ని అనుసరించాలి, దాని ప్రకారంగా నడుచుకోవాలి, నువ్వు మేలు పొందాలి. ఇదే దేవుని యొక్క ఆశ. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి స్తోత్రం నాయన, పరిశుద్ధుడా యేసు ప్రభువాని వందనాలు. మహిమగల తండ్రి నీకు స్తోత్రాలు. సజీవుడమైన దేవ, సర్వాధికారమైన తండ్రి, సత్యవంతుడమైన దేవ, నీకు స్తుతులయ్యా, స్తోత్రాలు మా దేవ. ఈ యొక్క ఆదివార దినమున ప్రభువా నా తండ్రి నీకు వందనాలు. ప్రజలు నీ సన్నిధికి వచ్చే పరిస్థితి లేకపోయినా కూడా అయ్యా నీ వాక్కును సోషల్ మీడియా ద్వారా ప్రభువా అయ్యా నా తండ్రి అనేకులకు తెలియచేయడానికి నువ్వు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రం. అయ్యా ఈ కరోనా వైరస్ను గద్దించునైనా, అయ్యా కనికరించున దేవా, ఈ మహమ్మారిని దూరపరచునైనా, ఈ అలజడిని తొలగించున ప్రభువా. అయ్యా నెమ్మది కలగచ్చేయి, కనికరించునైనా, కటాక్షించున దేవా. అయా ప్రజలు నీ సన్నిధికి దూరం అయిపోతున్నారు యేసయ్యా. అయా కనికరించునైనా దేవా. ప్రజలందరూ కూడా రక్షణ పొంది సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని అయా నువ్వు కోరుకుంటున్నావు. అనేక మంది ప్రభువా సత్యము కాని వాటిని సేవిస్తా ఉన్నారు యేసయ్యా. అట్టి వారి కళ్ళు తెరవమని ప్రార్థిస్తున్నాను. సత్యాన్ని గ్రహించే హృదయం వారికి కలుగచ్చే. నీ వాక్యమే సత్యం అంటున్నావు దేవా. నీ వాక్య ప్రకారంగా నడుచుకునే కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించిన ఆయన. సంఘ బిడ్డలందరికీ క్షేమం కలుగచ్చే. పరిచయంలో పాలిపోతున్న వారందరికీ క్షేమం కలుగచ్చే. ఈ వాక్కులు వింటున్న వారిని మీరు ఆశీర్వదించండి. ఈ సమయంలో ఎవరైనా బలహీనంగా రోగులు గుంటి ముట్టి స్వస్థపరచండి నాయన. విడుదల కలుగచ్చేయండి. కరోనా పాజిటివ్ వచ్చి బాధపడుతున్న లేచినాల్లో నెగటివ్ వచ్చును గాక. తండ్రి సహాయం చేయండి నాయన. ప్రతి ఒక్కరికి మీ కృప తోడుంచండి. ఎవరెక్కడికి వెళ్తున్న వస్తువులు కూడా నీ కాపుదలు ఉంచు నాయన. నీ భద్రత ఉంచునా ప్రభువా. వ్యాక్సిన్ వేయించుకున్నా వేయించుకోకపోయినా అయా నీ బిడ్డను మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాను. నీ రక్తాన్ని ప్రోక్షించున్నా దేవా. కృప చూపు దయగల తండ్రి నీకు వందనాలు. ఆశీర్వదించునైనా సహాయం చేయనా తండ్రి. ప్రతి ఒక్కరిని నువ్వు ప్రేమిస్తున్నావు యేసయ్యా. ప్రతి ఒక్కరూ సత్యము తెలుసుకోవాలని, రక్షణ పొందాలని, అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని నువ్వెంతగానో ఆశపడుతున్నావయ్యా.
సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటానికి నేను వచ్చానంటున్నావు. అవునయ్యా, నీకు స్తోత్రమయ్యా. సత్యం అంటే ఏంటో నువ్వు తెలియచేసావు. అనేకులు గ్రహించలేకపోతున్నారు, అబద్ధాన్నే నమ్ముతున్నారు. యేసయ్యా, అట్టి వారితో మీరు మాట్లాడండి, వారి కళ్ళు మీరు తెరవండి ప్రభువా. సహాయం చేయండి నాయన. ప్రతి ఒక్కరికి రక్షణ కలుగ చేయండి, దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. ఈ పరిచయం లేవనెత్తండి నా ప్రభువా. నూతన మందిరం కట్టుకోవడానికి మార్గం తెరవండి నాయన. అన్ని విధాలా మీరే ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకోనమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.